ఏపీకి సంబంధించి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్‌గా చూడవచ్చు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటనతో ఏపీ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చే తరుణంలో వీరంతా కూడా కారులో ఇరుక్కుపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వీరంతా కూడా మహానంది దర్శనానికి వెళ్లారు. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద ఈ ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మరొక గంట ఆగితే మహానంది దర్శనానికి అయిన తర్వాత ఈ ప్రమాదం ప్రాంతం నుంచి ఒక గంట ఆగితే వారి స్వగ్రామం ప్రాంతం ఏదైతే స్టోవట్పురం సంబంధించి స్టోవట్పురంకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంతట్లోలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ విషాదకరణ ఘటనతో ఏపీలో ఒక రకంగా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. మహానంది దర్శనానికి వీరంతా కూడా వెళ్ళారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా, లేక ఆ ప్రాంతంలో ఏదైనా జరిగిందా? అయితే పోలీసులు అధికారికంగా అయితే తెలియజేయాల్సి ఉంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం ఎదురుగా వస్తున్న లారీని వీరు వెళ్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వీరందరూ కూడా 6గురు అక్కడికక్కడే కారులోనే చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది. మృతదేహాలు బయటకు తీయడానికి స్థానికులు పోలీసులు అష్ట కష్టాలు ఎదుర్కొని దాదాపు గంట తర్వాత బయటకు తీసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సీట్లు దాదాపుగా వీరు ఢీకొట్టిన తర్వాత ఎదర భాగం అంతా కూడా కారు కిందకి వెళ్ళిపోవడంతో సీట్లు బలంగా వీరిని నొక్కేసిన పరిస్థితి నెలకొంది. ఎదర వెనక మధ్య 3 భాగాల్లో కూడా బలంగా వీరిని నొక్కేయడంతో గుండె భాగానికి బలంగా ఈ సీట్లు తరగడంతో వారంతా కూడా అక్కడికక్కడే ఈ కారులోని 6గురు చనిపోయినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే చనిపోయిన తర్వాత కూడా బయటకు తీయడానికి కూడా చాలా సమయం ప్రయత్నం చేసినప్పటికీ బయటకు రాకపోవడంతో ప్రత్యేక క్రేన్ సహాయంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఒక క్రేన్ సహాయంతో వారందరినీ కూడా బయట తీసిన పరిస్థితి నెలకొంది. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా కోమరోలు మండలం తాటిచెర్ల మూట వద్ద చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వీరంతా కూడా మహానంది దర్శనానికి ఆధ్యాత్మికంగా వెళ్లారు. స్టోవట్పురంకి చెందిన వాసులుగా అయితే మాత్రం గుర్తు చేశారు. అయితే అతివేగంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే వీరిలో 2 చిన్నారులు మృత్యుంజయులుగా బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తం 8 మందిలో 6గురు మృత్యువాత పడగా మరొక 2 చిన్నారులకైతే మాత్రం చిన్నపాటి గాయాలే. వారిద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. పిల్లలు కావడంతో ఆ ప్రమాదంలో కిందని పడిపోవడంతో వారు బ్రతికి బయట కట్టారు. మిగతా 6గురు కూడా నొక్కివేయడంతో చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ మధ్య కాలంలో వరుసగా జాతీయ రహదారిపై ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో జరిగే ప్రమాదాలు ఒక రకమైన సమస్య అయితే పగటిపూట జరిగే ప్రమాదాలు ఒక రకమైన చెప్పుకోవచ్చు. ఏదేమైనా వీటిలన్నింటికి కూడా అతివేగమే ప్రమాదం అని కూడా మనం చెప్పుకోవచ్చు. గత 3 రోజుల కిందట గోదావరి రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ఘటనలో కూడా మెడికల్ కి సంబంధించిన అధికారులు 3 మృతివాత పడిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు ఏపీ వ్యాప్తంగా అనేకమైన జరుగుతాయి. ఏమైనా తాజాగా స్టోవట్పురంకి జరిగిన ఘటన అయితే మాత్రం ఆధ్యాత్మికంగా దేవాలయానికి వెళ్లి తిరిగి వారి స్వగ్రామానికి వెళ్తుండగా ఇంతలో వారంతా కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులే కాదు గ్రామస్తులు ముఖ్యంగా స్టోవట్పురంతో పాటు జిల్లా వాసులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి నెలకొంది. 6 మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మరోపక్క చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ విషాదకర ఘటనతో ఏపీ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి ప్రజలు లోనయ్యారని చెప్పుకోవచ్చు.